Hope you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye. అనగనగా వేటపాలెం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడు ఉండేవాడు. అతనికి నా అనే వాళ్ళెవ్వరూ లేరు. సూర్యానికి యుక్త వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసే పెద్దలు లేకపోవడం వల్ల అతడికి పెళ్లి కాలేదు. సూర్యం ఊర్లో అందరికీ సాయపడుతూ ఉండేవాడు, కానీ అతడికి బొత్తిగా లౌక్యం తెలియదు. అందువల్ల అందరూ సూర్యాన్ని ఉపయోగించుకునేవారే, కాని సూర్యానికి ఎవరూ ఉపయోగపడేవారు కాదు. ఒకరోజు సూర్యం తనకు తగిన యువతిని తానే వెతుక్కొని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. అలా అడవిదారిలో వెంటనే తగిన కన్య కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ మధ్యాహ్నం కావడం వల్ల అక్కడొక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఆగాడు. కాసేపటికి ఆ చెట్టు కిందకే శేషయ్య, కాంతమ్మ అనే దంపతులు వచ్చాగారు. శేషయ్య సూర్యాన్ని చూసి, అబ్బాయ్, ఇదే ఊరు? ఏ పని మీద బయలుదేరావు? అయ్యా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకెవ్వరూ లేరు. అమ్మాయిని వెతుక్కుంటూ బయలుదేరాను. అయ్యో, నీకెవరూ లేకపోవడం ఏంటి? మేమే నీ పెళ్లి చేస్తాం అని చెప్పారు శేషయ్య, కాంతమ్మ దంపతులు. సూర్యం వారి మాటలకి చాలా సంతోషించాడు. కాసేపు అయిన తర్వాత శేషయ్య సూర్యంతో, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు బాబు అని చెప్పి దూరంగా పంపించాడు. ఆ తర్వాత భార్య కాంతమ్మతో, మన అబ్బాయికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్తున్నాం కదా, అయితే మన వాడిని చూస్తే ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. అందువల్ల సూర్యాన్ని మన అబ్బాయిగా చూపించి పెళ్లి సంబంధం కుదురు చేసుకుందాం. అప్పుడు కాంతమ్మ, నీకేవైనా మతిపోయిందా? మనబ్బాయికి మానేసి ఎవరో దారిన పోయే దానేకు పెళ్లి సంబంధం చూడ్డమేంటి అంది కోపంగా. ఓసి వెర్రి మొహమా, మనం సంబంధం కుదిర్చేది సూర్యానికి, కానీ పెళ్లి చేసేది మాత్రం మన అబ్బాయికి అంటూ పకపక నవ్వాడు. ఈ మాటలు అక్కడే చెట్టు పక్కన ఒక బండరాయి కింద బంధింపబడిన ఒక పిశాచం వింది. ఆ దుర్మార్గపు దంపతులకు తగిన బుద్ధి చెప్పి అమాయకుడైన సూర్యానికి పెళ్లి చేయాలనుకుంది ఆ పిశాచం. కాని దానికి ఆ బండరాయి కింద నుంచి బయటికెలా రావాలో అర్థం కాలేదు. కాసేపటికి సూర్యం మంచినీళ్లు తీసుకొచ్చి శేషయ్యకిచ్చాడు. ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా బండరాయి కింద ఉన్న పిశాచం, రక్షించండి, రక్షించండి అని అరవసాగింది. సూర్యం ఎవరరుస్తున్నారా అని నాలుగు వైపులా చూస్తుండగా శేషయ్య, అబ్బాయి మనకెందుకు చెప్పు, ఇలాంటి చోట్ల పిశాచాలను మనల్ని మభ్యపెట్టి దొరికితే పట్టుకుని తినేస్తాయి, పదా బయలుదేరదాం అని కంగారు పెట్టసాగాడు. మీరు నడుస్తూ ఉండండి, రక్షించమని అడుగుతూ ఉంటే అలా వదిలి వెళ్ళిపోవడం ధర్మం కాదు. ఒకవేళ మీరన్నట్టు ఏదైనా పిశాచమే కష్టంలో ఉంటే దానికి కూడా సాయం చేయాలి. నీ ఇష్టం బాబు, నువ్వు ఒక అనాథవని నీకు పెళ్లి చేయడానికి పూనుకున్నావు, లేదంటే నీ దారి నువ్వు చూసుకో. మా వెంట వస్తే నీకు పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేస్తాం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యం బండ కింద నుంచే మాటలు వినిపిస్తున్నాయనే విషయం గ్రహించి తన బలవంతా ఉపయోగించి బండరాయిని పక్కకి జరిపాడు. అప్పుడు బండ కింద ఉన్న కలుగు నుంచి ఒక పిశాచం బయటకొచ్చింది. ఒక మోసగాడు నా చేత చాలా ఉపకారం పొంది ఈ కలుగులో తన ఉంగరం పడేసి అది తీసిపెట్టమని అడిగాడు. నేను కలుగులోకి వెళ్లేసరికి దాని మీద ఈ బండరాయి దొర్లించి అతను పారిపోయాడు. నన్ను బయటపడేశావు, ఇక నుంచి నువ్వు నా స్నేహితుడివి అని చెప్పింది ఆ పిశాచం. ఈ పిశాచం చాలా మంచిదిలా ఉంది అని అనుకుని సూర్యం కూడా దాంతో స్నేహం చేయడానికి అంగీకరించాడు. అప్పుడు పిశాచం సూర్యానికి పళ్ళు పలహారాలు పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది. అది పెట్టినవి తిని సూర్యం నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత పిశాచం సూర్యంలా మారిపోయి శేషయ్య, కాంతమ్మ దంపతులను సమీపించింది. ఏంటి సూర్యం, ఏం సాధించుకొచ్చావు? పిశాచాలను రక్షించొచ్చావా అని వెటకారం చేస్తూ, సరే పదా పెళ్లివారింటికి వెళ్దాం అని అన్నాడు శేషయ్య. వాళ్లను అనుసరించసాగింది సూర్యన్ రూపంలో ఉన్న పిశాచం. కాసేపయిన తర్వాత పెళ్లివారింటికి వెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు లేని కమల అనే అందమైన యువతిని ఎవరికో ఒకరికి అంటగట్టి వదిలించుకుందామనుకున్న దుర్బుద్ధితో ఉన్నాడు ఆమె మేనమామ భూషయ్య. వీళ్లు వెళ్ళిందే తడవుగా కమల సూర్యానికి దండలు మార్పించి హడావిడిగా పెళ్లి జరిపించేశాడు భూషయ్య. దానికోసం ఎదురుచూస్తున్న శేషయ్య, కాంతమ్మ దంపతులు కమలం తీసుకుని ఇంటి బాట పట్టారు. రాత్రి కావడంతో దారి మధ్యలో ఒక ధర్మసత్రంలో ఆగారు.
అమ్మాయి కమలా, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకో, బాగా అలసిపోయినట్లున్నావు. మొక్కుంది, అది చెల్లించుకొస్తాము. అని చెప్పి శేషయ్య కాంతమ్మ దంపతులు సూర్యాన్ని వెంట పెట్టుకుని బయటికెళ్లారు. వీళ్ళిద్దరి చేష్టలు జాగ్రత్తగా గమనిస్తోంది సూర్యన్ రూపంలో ఉన్న పిశాచం. శేషయ్య సూర్యంతో, ఒరే అబ్బాయి, ఈ ఊరిలో ఉన్న చెరువులో స్నానం చేస్తే పాపాలు పోతాయంట, పద చేద్దాం. అంటూ చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదను చూసుకుని సూర్యాన్ని చెరువులోకి తోసేశాడు శేషయ్య. భార్య కాంతమ్మతో, ఈ అనాథ గొడవ ఈ క్షణంతో వదిలిపోయింది. నయానో భయానో చెప్పి మన పిల్లాడికిచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి వెనుతిరిగాడు. వెంటనే చెరువులో నుంచి పిశాచం బయటికి ఎగిరొచ్చి శేషయ్య కాంతమ్మ పీకలు పట్టుకుని చెరువులో ముంచి మీలాంటి దుర్మార్గులకు ఇదే తగిన శిక్ష అని చెప్పింది. వాళ్ళిద్దరూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటే పైకి తీసి ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి అని చెప్పింది. ఆ తర్వాత శేషయ్య కాంతమ్మలకు ఏం చేయాలో వివరంగా చెప్పింది పిశాచం. పిశాచం చెప్పినట్టుగా కమలను సూర్యానికిచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు శేషయ్య. పిశాచం తనకు అందమైన యువతిని తీసుకొచ్చి పెళ్లి జరిపించిందనే విషయం తెలుసుకొని సూర్యం చాలా సంతోషించాడు.